మన సిద్దిపేట నుంచి పాదయాత్రలో బయలుదేరుతున్నటువంటి మా విద్యార్థి యువ మిత్రులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దాదాపు 44 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా 1500 మంది ఎల్లుండి 27వ తేదీ వరంగల్లో జరగబోతున్నటువంటి మన పార్టీ రజతోత్సవాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉన్నది. గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి. ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనా మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. మళ్ళీ ఈరోజు మీరు ప్రారంభించేటువంటి పాదయాత్ర రేపటి మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి విజయ యాత్ర కాబోతా ఉంది. ఈ సిల్వర్ జూబ్లీకి మన పాదయాత్ర జైత్ర యాత్ర కాబోతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆ రోజు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఇది గాలి బుడుగ లాంటిదని, ఇది పాల పొంగు లాంటిదని, ఇది అమాస గుట్టింది పుణ్యానికి పోతుందని కొంతమంది మాట్లాడినరు. మాట్లాడిన వాళ్ళే ఆగమైనరు, మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం.